ఎవరమ్మా నీది? నాది ఉండకూడదు సార్. నీకు ఏమేమి ప్రాబ్లం ఉన్నది? నాకు క్యాన్సర్ అయింది సార్. ఇప్పుడు నొప్పులు ఉన్నాయి కదా నీకు? నొప్పులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి నొప్పులు? ఈ నడుములు, ఈ కాళ్ళు నొప్పులు. ఉల్లంపాడు ఏ మండలం వస్తుంది ఇది? కైడాల జిల్లా నంద్యాల. చెప్పమ్మా, జిల్లా ఎక్కడ వస్తుంది? నంద్యాల. నీకు ఎవరు చేయి మొగం చూసింటే నీకు ఏడా నొప్పులు ఉన్నాయి చెప్పు. ఎవరు సార్? నా చేయి మొగం చూసి తగ్గినాయా నీకు? నొప్పులు బాగా నడుస్తున్నావా? ఆ నీళ్ళు ఎవరివి? నేను ముట్టుకున్నాను. అవి ఎట్ట మారినాయి? అవి భగవంతుని మాయ. భగవంతుడు అదే మారుతాయని నేను చెప్పినాను లేదా? ఎట్లా ఎన్ని రకాలు మారినాయి? 4 రకాలు మారినాయి. ఫస్ట్ మామూలు నీళ్ళు లెక్కనే, సెకండ్ తీయగా, మూడోసారి దీని లెక్క ఫిల్టర్ నీళ్ళ లెక్క మారింది, నాలుగోసారి టెంకాయ నీళ్ళ లెక్క, టెంకాయ పాలు లెక్క వాడినాయి. ఇవన్నీ చేసిన యేసుబాబు. యేసుబాబు నమస్కారం చెప్పండి. నాగరాజు పాట పట్టుకోమన్నా, నీ పాట పట్టుకో, నీ పాటలు పిల్లలకి తాగుతాడు. మీరు పిల్లలు జాగ్రత్త లాక్కుంది దానికి తాళం వేసేది, తాళం వేస్తున్నాను. నాగరాజు అమ్మ రామరాసమ్మ ఇక్కడ ఆ నీళ్లు తాగింటే, నీళ్ళు నేను ముట్టుకోలేదు కదమ్మా, తాగింటే రామరాసమ్మ ఎట్లా నూనె లెక్క వాసన కూడా వచ్చిందే? వచ్చేసింది. వేసుకోవి. యశ్వరుడు నమస్కారం చెప్పండి. అవి తాగినాక మీకు బాగా ఆరోగ్యం బాగుంది. యశ్వరుడు నమస్కారం చెప్పండి. యశ్వరుడికి నమస్కారం. మీ ఊరు ఆ ఊరు? నాగరాజు దగ్గర రమ్మా, చెప్పాలి కదా. నువ్వు కూడా మరి తాగినావు కదా, నువ్వు కూడా మాట్లాడాలి. నీ భర్త కూడా తాగింటే ఎట్లున్నాయమ్మా? చెప్పమని ఏమన్నా నువ్వు చెప్పలేదు. ఎటమానాయమ్మా? నువ్వు తాగిండి ఎటమానా నారాజు? సిగ్గుపడుతున్నావు. యశ్వరాబు నమస్కారం చెప్పండి. మా ఉన్నాడు ఇక్కడ రాజర్, ఎట్లా ఉంది? వెళ్ళదు బాగా టేస్ట్ బాగుంది. నువ్వు కూడా తాగినారు కదా? నూనె లెక్క మీ స్మెల్లే సేమ్ వాళ్ళకి వచ్చింది కదా? ఓకే, దేవుడే మార్చినాడు. మంచిది. ఆమె నొప్పులు తగ్గిపోయింది, ఆరోగ్యంగా ఉంది. ఆమె పెద్ద ఆమె. అందరూ నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుని కోరుతున్నాయా? చల్లగా ఉండండి అందరూ.